వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు, పిల్లల్ని కూడా ప్రేమించరు, వాళ్ళు కూడా ప్రేమించుకోరు. వాళ్ళ ఎగోనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 5 ఏళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం తమ్ముళ్ళు, చరిత్రలో ఎప్పుడన్నా చూశారా ఒక ఎంపీ తిరగబడ్డాడని సిబిసిఐడి కేసులు పెట్టి కడాన పోలీస్ కస్టడీలో అతన్ని కొడతా ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూసి బలే కొడుతున్నారు, ఇంకా కొట్టమని చెప్పాడంటే అర్థమైందా మీకు? ఏ కేసు లేదు ఈ జిల్లాలో. నంద్యాలలో నడిరాత్రి వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అన్నా. ఒకే మాట చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తామంటే నాకే దిక్కు లేకపోతే మీకు దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అర్థమైందా ఆర్సీ విధానం? అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాబాయిని గొడ్డలతో లేపేశారంటే, గులకరాళ్ళ డ్రామా ఆడారంటే, కోడి కత్తి డ్రామా ఆడారంటే, తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే, తర్వాత ఆ తండ్రిని చంపారని చెప్పిన వాళ్ళకే ఎంపీ ఇచ్చాడంటే ఏమర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా తల్లి? ఇంకా కాలేదా? ఇంకా కాలేదంటే మీ ఇంటికి గొడ్డలు రావాలి, అప్పుడే అర్థమవుతుంది. అవునా కాదా? దీనివల్ల ఎంత నష్టపోయామంటే అతని అభిప్రాయం అతనొక్కడే గొప్పోడని, దేవుడి కంటే గొప్పోడు అనుకుంటాడు. మా తమ్ముడు చెప్తున్నాడు వారంలో బుద్ధి చెప్తామని. బుద్ధి చెప్పకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తాది. పాలించమని అధికారం ఇస్తే 5 ఏళ్ళు సెక్రటరియట్కి వచ్చాడా తమ్ముళ్ళు? చూశారా తమ్ముళ్ళు? ఇది అహంకారం కాకపోతే ఏంటి? నార్సీ విధానం కాకపోతే ఏంటని అంటున్నా. ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పాడా లేదా? వస్తానే 3 రాజధానులు అన్నాడా లేదా? 3 ముక్కలాట ఆడాడా లేదా? కర్నూలుని రాజధాని చేసేశాడంట. 1 ఇంచు 1 అంగుళం అభివృద్ధి జరిగిందా తమ్ముడు? ఇక్కడే ఉన్నా కర్నూలులో జరిగిందా? లాభం వచ్చిందా? ఇది నార్సీ విధానం అవునా కాదా? మోసం చేయడం అవునా కాదా? తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళ పార్టీ వాడికి 5 ఏళ్ళు ఇంటర్వ్యూలా ఎక్కడ విన్నారా? ఇవి కనపడొస్తుందా? వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ నీకు ఇస్తాడా? 5 ఏళ్ళు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? పరదాలు కట్టుకొని తిరిగి ఆ దారిలో పోతా ఉంటే చెట్లన్నీ నరికేశాడు నార్సీ విధానం. అంటే ఆ సైకోకి అతను చూస్తే అతనికే భయం, చెట్టు చూస్తే భయం, పుట్ట చూస్తే భయం, మిమ్మల్ని చూస్తే భయం. ఇప్పుడు మాత్రం నేరుగా వచ్చి పరదాలు తీసేసి మీ దగ్గరకు వస్తున్నాడు ఓట్లు కోసరం. ఇప్పుడు మనుషులు రావడాలా అప్పుడప్పుడు వస్తున్నాడు, రేపు అది కూడా రాడని మీ అందరికీ చెప్తున్నా. తమ్ముళ్ళు, 5 ఏళ్ళు మీడియా ప్రశ్నిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్కరోజు కూడా మీడియా సమావేశం పెట్టని వ్యక్తి ఈ సైకో. ఇంకో పక్క ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మమ్మల్ని మీటింగులు పెట్టకుండా చేసిన వ్యక్తి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి.
ఈ విధానం వల్ల ప్రజలకందరికీ కొండంత విధ్వంసం జరిగింది. ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని ప్రజావేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తనకు మొదటి మీటింగ్ కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజావేదిక గెలిచేసి విధ్వంసానికి నాంది పలికాడు. కలల రాజధాని నాశనం చేసి